వామ్మో 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 ఇద్దరు 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 కదా. రూమ్ లో ఉండి బోర్ కొట్టేస్తుంది. అందుకే అడిగని పోదాం అనుకుని ప్లాన్ చేసుకుంటే ఒక ప్లేస్ ఉంది, సింగూరు డ్యామ్ అని, ఇక్కడ మన సంగారెడ్డి ఏరియాలో ఉంది. అక్కడికే పోతున్నాం ఇప్పుడు. ఇంకో మా ఫ్రెండ్ గడ తబరేజ్ గడ నేను ఆడ ఫుల్ సెటప్ తో వెళ్తున్నాడు బండిలో కెమెరా పెట్టి. పట్టణ చెరు నుంచి బయలుదేరాము, అరౌండ్ 2:30 బయలుదేరాము. అది ఇక్కడ నుంచి పటాన్చేరు నుంచి డ్యామ్ కి 60 కిలోమీటర్ అన్న చూపించి, మ్యాప్ లో చూస్తే 60 కిలోమీటర్ చూపించింది. ఇక్కడ నుంచి బైక్ మీద వెళ్తే 1.5 అవర్ పట్టొచ్చు. ఇక్కడ చూసాం దాదాపు ఏమున్నాయో అన్ని చూపిస్తా. పటాన్చేరు నుంచి చిన్నగా డ్యామ్ వరకు, సింగూరు డ్యామ్ వరకు. कमल का फूल नहीं है। कमल का फूल है नहीं रे, कमल नहीं है रे भाई। ये इसमें क्या रहता है ना। అండి సింగూరు డ్యామ్ కి వెళ్ళే తోవలో మాకు ఒక మంచి ప్లేస్ ఒకటి కనిపించింది. చూడండి, చెరువు, ఇంత పెద్ద చెరువు. ఇలా చెరువు చూస్తే ఊరు గుర్తు వస్తుంది కదా. ఊర్లో కూడా ఇట్లానే చెరువులు ఉంటాయి. ఎంత మంచిగా ఉంటుందో, ఊర్లో ఉన్న ఫీలింగ్ వస్తున్నది. అదే మీకు కూడా చూపించాలి. డ్యామ్కి వెళ్తాడికి పక్క పక్కన చెట్లు చాలా ఉన్నాయి. ఏం చెట్లు అబ్బా అని చూస్తే, చూసారా, పత్తి పత్తి చెట్లు. ఇప్పుడు ఎంత పత్తో ఎవరైనా చూసారు కొట్టేయగలరు. ఇవంతా మొత్తం పత్తి చెట్లేని ఇవి. చాలా పత్తి అయింది, వర్షం వల్ల చాలా పత్తి నాశనం కూడా అయిపోయింది. పత్తి చూసారు కదా, పత్తి చెట్టు ఇది. ముందుగా పువ్వులు, పువ్వు పూసిన తర్వాత ఇట్లా కాయ కాస్తుంది. కాయని మనకి డ్రై అయిన తర్వాత ఇట్లా పత్తిలో ఇటు నుంచి వస్తాయి. చూసారు కదా, మొత్తం పత్తి అంతే. తీసుకొని వెళ్తాము, ఇదంతా పత్తి. మన పత్తి చూసారు కదా, క్లాత్లు ఇవన్నీ తయారవుతాయి కదా మనకి, మొత్తం అదే పత్తి, ఒరిజినల్ పత్తి. చాలా వరకు వర్షం వల్ల నాశనం అయిపోయింది పత్తి మొత్తం. ఇట్లానే లాస్ అవుతుంటుంది రైతులకి. చూసారు కదా, పత్తి పత్తి ఎవరు చెప్పకండి కుట్టేసినాము. यहाँ से जाना पड़ेगा, नहीं जा सकते हैं. కిందకి వెళ్ళి చూపిస్తా. వాటర్ ఫుల్గా ఫ్లో అవుతుంది. వామ్మో, ఈ రోడ్ భయం వేస్తుంది వెళ్ళాలంటే. ఇట్లా వాటర్ ఫ్లో చూడండి. వామ్మో వామ్మో వామ్మో. ఇద్దరు 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 దగ్గర దగ్గర 3 months అయింది మేము వస్తాం అని ఇక్కడికి రాలేకపోతున్నాం. వామ్మో, ఈ రోడ్ కూడా చూడండి ఎట్లా ఉందో. భయం వేస్తుంది వెళ్ళాలంటే. ఈ రోడ్ చిన్న రోడ్ ఉంది అసలు. చూపిస్తా, ఆడికెళ్ళి లాస్ట్కి వెళ్ళి చూపిస్తా. చూస్తేనే భయం వేస్తుంది. వీడికి రావాలంటేనే ఎక్సైట్మెంట్ వచ్చాం, కానీ చూస్తే భయం వేస్తుంది. ఆడ పడిపోతాను కిందకి. మామూలు ఒకటే గేట్ ఓపెన్ ఉంది. మీరు ఇక్కడికి వచ్చినట్టయితే జాగ్రత్త వహించండి. కింద చాలా లోయ ఉంటుంది. పిల్లలైనా ఎవరైనా వచ్చేటప్పుడు కొద్దిగా సేఫ్టీ చూసుకోండి ముందుగా. చూడండి, వీడియో తీసుకున్నాడు మనోడు. ఫైనల్గా అయితే
డ్యామ్ గేట్ చూసారా ఎంత పెద్దగా ఉందో, సలార్ గేట్ లాగా చాలా పెద్దగా ఉంది. లోపలికి వెళ్ళడానికి ఈ పైన గోడ దూకి వెళ్ళిపోయిండు. ఇంకో డ్యామ్ వల్ల ఎవరో సెక్యూరిటీ గార్డ్ ఉంటే ఇది కూడా క్లోజ్ చేయండి. వాడికి వెళ్ళాను చూడు, తంటలు పడుతున్నాడు వీడు. డ్యామ్ మొత్తం యాక్చువల్లీ రాకూడదు, కాకపోతే గోడ దూకి వచ్చాం మేమే. ఎవడని చూస్తే గుర్తు చెక్కేస్తాడు. వెనకాల నుంచి మీకు గేట్ చూపించాను కదా, సలార్ గేట్ లాగా ఉందని చెప్పాను. చూడు ఫ్రంట్ నుంచి చూడండి. ఇంకా కాస్త వాటర్ పైకి వెళ్ళింది అనుకో, ఈ పైనుంచి వాటర్ వెళ్తుంది. అంతగానో వాటర్ ఉంది ఇక్కడ. చూడండి ఎంత వాటర్ ఉంది. మేము ఇక్కడ రావడానికే భయపడితే వాడెవడో ఆడ పోయి పడవ వేసుకుని తిరుగుతున్నాడు. మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు, బ్లర్ అయి ఉంటుంది, జూమ్ చేసా. అక్కడ పడవ వేసుకుని తిరుగుతున్నాడు. అసలు భయం లేదురా నీకు? లోపలికి అసలుకి ఎలా లేదు, గేట్లు వేసున్నారు. కాకపోతే మేము గోడలు దూకి వస్తాము, అట్లా రాకూడదు. కాకపోతే మాకు తీట కదా, గోడలు దూకి వస్తున్నాము లోపలికి. చాలామంది వచ్చారు అట్లానే. ఇక్కడి నుంచి ఇంకా భయంకరంగా ఉంది. అక్కడికైతే మనం వెళ్ళకూడదు, స్టెప్ వేయవద్దు. ఇక్కడి నుంచి చూసిపోదాం దూరం నుంచి. మీరు కూడా ఒకవేళ ఇక్కడికి వచ్చినట్టయితే కొద్దిగా సేఫ్టీ చూసుకోండి. అట్లా తొంగి చూడడం కానీ ఇలా చేయకూడదండి. చూడు చాలామంది అక్కడ తొంగి చూస్తున్నారు, అలా చూడొద్దండి. కింద కూడా ఉన్నారు చూడండి, కింద కూడా వెళ్తున్నారు ఇక్కడి నుంచే భయం వేస్తుంది. అక్కడికి ఎట్లా వెళ్ళిర్రా మీరు? అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ అక్కడికి ఎలవ్ చేయలేదు వాళ్ళు. ఏదో పర్మిషన్ తీసుకుని అక్కడికి వెళ్ళినట్టున్నారు, మాకు ఎలవ్ చేయలేదు. సరేలే, ఇక్కడి నుంచి చూడొచ్చు వాటర్లో. అక్కడికి వెళ్ళి రిస్క్ కూడా మళ్ళీ. దగ్గరికి 2 గంటలు వెయిట్ చేసాం సన్సెట్ వస్తుందేమో అని చెప్పి, కానీ అంతగా రాలేదు. మేఘాలు ఉంది కదా, చెప్పాను కదా, అంతగా రాలేదు మేఘాలు ఉండే వల్ల. మేఘాలు లేకుంటే నీట్గా వచ్చుండే, మంచిగా క్యాప్చర్ అయ్యిండే, చూపించుండే. ఫైనల్గా అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా చూసారు కదా డ్యాము. మీరు ఎవరైనా వస్తారనుకుంటే ఇక్కడి మీ ఫ్రెండ్స్తో పాటు మీ ఫ్యామిలీతో పాటు రావచ్చు డ్యామ్కి. డ్యామ్ అయితే చాలా బాగుంది. ఇంతటితో సమాప్తం వీడియో. పోదాం, చాలా టైం అయింది వచ్చి ఇక్కడికి. ఓకే, మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.